తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బెంచ్ ఫిలిం ఇండియన్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం అలంకార్ పాండ్యన్ నిర్మించిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో విశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రకని, మురళీ శర్మ, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మేనన్, హరీష్ పేరాడి, తులసి పలువురు సీనియర్ నటీనటులు నటించారు. ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్తో దూసుకెళ్తోంది. మరి 9వ రోజు కలెక్షన్స్ ఎంత మేర వచ్చాయి, 10వ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కోలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. రత్నం సినిమాలో అగ్రనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. వారందరి రెమ్యూనరేషన్లు, అలాగే ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను భారీ వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాకు సుమారు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక హరి విశాల్ కాంబినేషన్లో 3వ సినిమా కావడంతో రిలీజ్కు భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషనల్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో భారీగా సినిమాను రిలీజ్ చేశారు. తమిళనాట, తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతాల్లో కలిపి సుమారు 600 స్క్రీన్స్, ఓవర్సీస్ మార్కెట్ 750 స్క్రీన్లలో మొత్తంగా రిలీజ్ అయింది ఈ సినిమా. ముఖ్యంగా ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇది కూడా ఓపెనింగ్స్ పెరగడానికి మరింత హైప్నిచ్చింది. రత్నం మూవీ ఓపెనింగ్స్ బాగానే అదే రేంజ్లో కనిపించాయి. ఈ సినిమా ఆక్యుపెన్సీ కూడా దాదాపు 63% తొలి రోజు కనిపిస్తే, రెండో రోజు 52% నమోదైంది, మూడో రోజు 51% నమోదైంది, 4-5 రోజుల్లో 36%, 6-7 రోజుల్లో 32%, 8-9 రోజుల్లో 26% నమోదైంది. రత్న మూవీ కలెక్షన్స్ చూస్తే తొలి 2 రోజులు 30 కోట్ల రూపాయల వరకు నమోదయ్యాయి. ఇక మూడో రోజు 10 కోట్ల రూపాయలు, 4వ రోజు 8 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి, 5వ రోజు 6 కోట్ల రూపాయలు, 7వ రోజు సుమారు 5 కోట్ల రూపాయలు, 8వ రోజు 4 కోట్ల రూపాయలు వచ్చాయి, 9వ రోజు 2.5 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది రత్నం. సినిమా టాక్ అయితే బాగుంది, పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర మంచి జర్నీని మొదలుపెట్టింది. ఇక 10వ రోజు సినిమాకి మరో 2 నుంచి 2.10 కోట్ల మధ్య వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. ఇక ఆక్యుపెన్సీ వైజ్ చూస్తే 32% వరకు కనిపిస్తోంది. వచ్చే వారం వరకు ఈ సినిమాకు డోకా లేదని, కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.